హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో నేను కిచెన్ని ఎలా క్లీన్గా హైజీన్గా ఉంచుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్గా ఉండాలంటే కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ స్టవ్ నీట్గా ఉండాలి కదా. సో ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అవి క్లీన్ చేసేసుకొని, అలాగే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా టిష్యూ పేపర్తో రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్తో కూడా ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలండి. మనం వంట చేసేటప్పుడు చిమ్ముతూ చుక్కలు చుక్కలుగా అలా పడి ఉంటాయి కదా, దాన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత కౌంటర్ టాప్ మీద ఏదైనా మనం స్పూన్ స్టాండ్ అలాంటివి పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. అండ్ గ్యాస్ స్టవ్ మీద ఉంటే స్టాండ్స్ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి కూడా వాష్ చేసేసుకొని లాస్ట్లో యూస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవడానికి కోసం ఒక మగ్లో వాటర్ తీసుకొని అందులో మీరు క్లీన్ చేసే ఏ లిక్విడ్ అయినా, నేనైతే ఇక్కడ బట్టల డిటర్జెంట్ లిక్విడ్ని అయితే యూస్ చేశాను. మీకు ఏది కన్వీనియంట్గా విమ్ జెల్ ఉన్నా సరే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద నేను గ్లాస్ టాప్ కాబట్టి కాలిన్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, దాన్ని స్ప్రే చేసేసుకుంటున్నాను ఫస్ట్. సో ఇలా గ్యాస్కి పై భాగంలో మనకి టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ మీద కూడా దీన్ని స్ప్రే చేసుకోవాలి. అలాగే కౌంటర్ టాప్ మీద కూడా దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ కింద కూడా మనం స్ప్రే చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ కానీ, లేదా మాకు ఎక్కువ జిడ్డు లేదు కొంచెమే ఉంది అనుకుంటే నార్మల్ స్క్రబ్బర్ అయినా తీసుకోవచ్చు. ఇలా మనకి పాలు పొంగినప్పుడు, అలాగే పప్పు ఇలాంటివి పొంగిపోయినప్పుడు కొంచెం మరకలైపోయి జిడ్డు అయిపోతుంది కదా, ఆయిల్ స్టెయిన్స్ అలాగే ఉండిపోతాయి. సో అందుకోసం ఇలా స్టీల్ పీచ్తో రుద్దామంటే నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నేను లిక్విడ్ యూజ్ చేశాను, కాలిన్ లిక్విడ్. తర్వాత కొంచెం మనం సర్ఫ్ ఎక్సెల్ ఇలాంటి లిక్విడ్ ఉంటాయి కదా, దాంట్లో డిప్ చేసేసుకొని ఈ పీచ్ని రుద్దామంటే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో నేను చూపించిన విధంగా నీట్గా కొంచెం స్ట్రెస్ చేసినట్టు చేసి క్లీన్ చేసామంటే చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది గ్యాస్ స్టవ్ అనేది. సో అలాగే బర్నర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, దానిలోకి వాటర్ వెళ్ళిపోతాయి. సో అలా పోకుండా చూసుకోవాలి. లేదంటే ఆ బర్నర్స్ దగ్గర మనకి కప్స్ ఉంటాయి కదండి, గ్లాస్ కప్స్, అవి పెట్టేసామంటే కూడా వాటర్ వెళ్ళకుండా క్లీన్ చేసేటప్పుడు బాగుంటుంది. సో ఇక్కడ మనము ఓన్లీ గ్యాస్ స్టవ్కి కౌంటర్ టాపే కదండి, బ్యాక్ సైడ్ గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని కూడా చాలా వరకు క్లీన్ చేసుకోవాలి. మనకి పప్పు లేదా ఆయిల్ ఇలాంటివన్నీ చిరిమి అక్కడ కూడా డర్టీగా అయిపోతూ ఉంటుంది. సో ఇలాగా గ్యాస్ స్టవ్ తర్వాత కింద కౌంటర్ టాప్ని కూడా నేను అదే స్క్రబ్తో నీట్గా వాష్ చేస్తున్నాను. సో ఇక్కడ బయటగా పోలేదు కదా, ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను వీడియో ఎండ్లో చేసి చూపిస్తానండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, ఆ మరకలు కూడా అస్సలు ఉండవు. సో ఇలా మన షింక్ దగ్గర, షింక్కి ఆపోజిట్లో ఉండే టైల్స్ దగ్గర, అలాగే అదే పనిగా మనం ట్యాప్స్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు పనిలో పనిగా. సో ఇలా మనం వీక్లీ వన్స్ చేసామంటే మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మనకు కూడా వంట చేయాలంటే చాలా ఫ్రెష్గా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీడియోలో చూపించిన విధంగా నేనైతే క్లీన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ ఇలా మొత్తం క్లీన్ చేస్తాను. డైలీ నేను డిన్నర్ అయిపోయాక అన్నీ సర్దుకుంటాం కదా పడుకునే ముందు, అప్పుడైతే షింక్ కౌంటర్ టాప్ని వాష్ చేసేసి పడుకుంటాను. అండ్ ఇలా కిచెన్ని నీట్గా ఉంచుకోవడం వల్ల మనకి జర్మ్స్, బ్యాక్టీరియా ఇలాంటివి ఏమీ కౌంటర్ టాప్ మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ చేరిపోకుండా, అలాగే కాక్రోచెస్ అలాంటివి వచ్చేటివి కూడా ఉంటాయి కదా, చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కాక్రోచెస్ అవి తిరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం కిచెన్ నీట్గా ఉంచుకోకపోతే స్మెల్ రావడం వల్ల, అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు అంతా జెల్తో మొత్తం స్క్రబ్ చేసేసాం కదా, అలా స్క్రబ్ చేసిన తర్వాత మగ్తో వాటర్ పట్టుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. సో ఇలా మొత్తం వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత ఇలా వైపర్ అనేది మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుందండి. ఈ వైపర్ ఒకటి తీసుకున్నామంటే నీట్గా మనకి వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. సో వైపర్తో వాటర్ అంతా క్లీన్ చేసేసాను. సో క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని మాత్రం ఇలా కిచెన్ టవల్ కానీ, లేదంటే మీ దగ్గర ఏ వైపింగ్ టవల్ ఉన్నా కూడా తీసుకొని నీట్గా వాటర్ని అంతటిని తుడిచేసుకోవాలి. ఇలా మనము గ్యాస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా మురికి పట్టిపోతూ జిడ్డు పట్టిపోతూ ఉంటాయి, వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా మొత్తం తడిని కూడా నేను తుడిచేసాను. సో చూసారు కదా ఎంత నీట్గా ఫ్రెష్గా ఉందో, చాలా న్యూగా ఉంది కదా స్టవ్ కూడా. ఇలా టైల్స్ మీద కూడా మనకి కుక్కర్ విసలు వచ్చినప్పుడు అలాంటప్పుడు చాలా వరకు అవన్నీ చిమ్ముతూ ఉంటాయి. సో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి.
సో మీరే గమనించారా ఎంత నీట్గా అయిపోయిందో. సో సింక్ కూడా క్లీన్ అయిపోయింది. అండ్ నేను వైపర్ది అలాగే సింక్ క్లీన్ చేసుకునే బ్రషెస్ అక్కడే హ్యాండ్ చేసుకుంటాను, ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ వైట్గా ఉంది, అది ఎలా క్లీన్ చేయాలని చెప్పాను కదా. ఇలా మనకి లిక్విడ్స్ ఉంటాయి కదా బాత్రూమ్ టాయిలెట్స్ క్లీన్ చేసేటివి, వాటిని తీసుకొని ఇట్లా కాసేపు ఆ స్టెయిన్స్ ఉండే దగ్గర వేసేసి స్క్రబ్బర్ తీసుకొని నీట్గా కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 minutes పాటు అలాగే వదిలేయండి. అది కొంచెం నాన్నట్టు అయిపోయి మనకి క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా 5 minutes అయిపోయాక ఒకసారి అలా రబ్ చేశారంటే ఆ స్టెయిన్స్ అన్నీ పోయి నీట్గా వచ్చేస్తుందండి. మార్బుల్ అనేది చూసారు కదా మీరే, ఆ స్టెయిన్స్ అన్నీ పోయాయి, ఎంత క్లీన్గా అయిపోయిందో. సో చాలా ఈజీ అండి, ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. నేను కౌంటర్ టాప్ మీద ఎక్కువ వస్తువులన్నీ పెట్టుకోనండి, నాకు కౌంటర్ టాప్ ఎంత క్లీన్గా ఉంటే అంత ఇష్టం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.